ముఖ్యంగా ఇది మన షెడ్యూల్డ్ క్యాస్ట్ మాల కులస్తులందరికీ కూడా నేను మరీ తెలియజేస్తున్నాను. ఎందుకని స్పెషల్లీ మాల అని అనాల్సి వస్తుందంటే, అందరికీ అన్ని క్యాస్ట్‌లకి దూరమైనటువంటిది. అన్ని క్యాస్ట్‌లని వ్యతిరేకించి, అన్ని క్యాస్ట్‌లని ప్రశ్నించేటువంటిది మాల కులం కాబట్టి, మాలోడంటే ఖచ్చితంగా అందరికీ పడదు. ఇది నెక్స్ట్ దీని ఫార్వర్డ్ స్టెప్ ఏంటంటే, బీజేపీతోటి అంటకాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు హోదాలో ఉన్నప్పటికీ ఆయన సనాతని కాబట్టి, ఆయన సనాతని కాన్స్టిట్యూషనల్ ఆఫ్ రైట్స్ ద్వారా ఆయన డిప్యూటీ సీఎం కావడం జరిగింది. డిప్యూటీ సీఎం అనేటువంటి రిప్రజెంటేటివ్ పీపుల్. కానీ ఆయన మర్చిపోయి ఆయన సనాతనిగా ఆయన ముద్ర వేసుకున్నాడు. ఇకపోతే ఆయన కాపు వర్గం అంతా కూడా ఎక్కడున్నా సరే మాల కులస్తులపై దాడి చేయటం, మాల కులస్తులపై ఎలిగేషన్స్ తీసుకొచ్చినటువంటి వాటిని 2 డేస్‌లో వారి మీద తిరిగి భౌతిక దాడులకు దిగటం జరుగుతుంది. ఇదంతా కూడా ఇదొక ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీస్. ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా ప్రతి ఒక్కరు గమనించవలసినటువంటిది. ఎస్సీ మాల కులస్తులు మనల్ని రెచ్చగొట్టి ఈ విధంగా మన మాల కులంపై ఈ సమాజానికి మొత్తానికి అహేయమైనటువంటి అసహ్యం వచ్చేటువంటి విధంగా మనల్ని చూపించి వారందరూ లబ్ధి పొందాలనుకుంటున్నారు. అయితే విజ్ఞులైనటువంటి మాలలందరూ కూడా చాలా జాగ్రత్తగా తెలివితో ఇది చేయండి. నిన్న జరిగినటువంటి ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ జరిగిందో, ఆ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని 5 ఎఫ్ఐఆర్లు వేసి ఏ విధంగా ట్రాప్ చేయాలి, ఏ విధంగా దారి మళ్లించాలి అనేటువంటిది పోలీస్ వ్యవస్థ కూడా ఎలాగా పనిచేస్తుందన్నది దయచేసి అర్థం చేసుకుని, మనం మన క్యాస్ట్లో ఉన్నటువంటి లాయర్స్ ఫోరం కూడా ఇటువంటి విషయాలపై కొంచెం కేర్ తీసుకొని అందరితోటి కలిపి ఈ దాడులను ఎదుర్కోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే లా అనేటువంటిది సామాన్యుడికి తెలీదు. రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తాడు కానీ మాలోడు పూర్తిగా ఏ విధమైనటువంటి ఎఫ్ఐఆర్లు వేస్తున్నారనేటువంటిది చాలా వరకు చదువుకున్నప్పటికీ కూడా చాలామందికి తెలియనటువంటిది. సమీపంగా ఉన్నటువంటి లాయర్లు అందరూ కూడా మీరు ఒక ఫారం, ఎక్కడికక్కడ మండలంలో ఒక ఫారం ఉంటుంది, ఎస్సీ ఫారం అని. ఈ ఫారం అంతా కూడా ఎస్సీ మాల కులస్తుల వైపు మీరు స్పెషల్లీ ఆ ఎఫ్ఐఆర్స్ని ట్రేస్ చేసి ఏ విధంగా పెట్టారు, దేనికి పెట్టారు అనేటువంటిది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ మీద వేయాల్సింది పోయి, ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి దానికి రిలేటివ్గా జరిగినటువంటి ఈ ధర్నాకు వేశారు. అది విచిత్రమైంది. కాబట్టి మాల కులస్తులు చాలా అప్రమత్తంగా ఉండి ప్రతిదాన్ని కూడా చూడాలి, ప్రతి అంశంలోనూ ముందుకెళ్ళాలి. పోరాటం ఒకవైపు అయితే, రెండోది టెక్నికాలిటీస్, తర్వాత థర్డ్, ఫోర్త్ వచ్చేసి మనం మరుసటి రోజున ఆచరించేటువంటి వ్యవహార శైలి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నవిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా చాలా మనోధైర్యంతో ఈ పోరాటాలను ముందుకు తీసుకెళ్తూ, అటువైపు కాపు కులస్తులు మనకు వ్యతిరేకం కాదు, కానీ కాపు కులస్తుల్లో రగులుతున్నటువంటి ఆలోచన మనం వ్యతిరేకం. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుని, భౌతికంగా దాడి జరిగింది అని అంటే తిరిగి భౌతికంగా దాడి చేసేస్తే ఆ సమస్య తీరదు. కానీ ఆత్మరక్షణ అనేటువంటిది కావాలి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి వ్యతిరేకం కూడా జరగాలి కూడా.